నమస్తే వెల్కమ్ టు 10 Max. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు హీరోలు. భారీ స్టార్ కాస్ట్, భారీ మేకింగ్, గ్రాండ్ ఇయర్, గ్రాఫిక్స్ వీటన్నింటితో సినిమా బడ్జెటే కాదు స్టార్ల మీద అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే హీరోలందరూ ప్రెస్టీజియస్ గా పెద్ద సినిమాలు చేస్తున్నారు. మరి అలా రెడీ అవుతున్న కింగ్ సైజ్ మూవీస్ ఏంటో, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. కింగ్ సైజ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది టాలీవుడ్. బడ్జెట్ దగ్గర నుంచి స్టార్ కాస్ట్ వరకు అన్ని గ్రాండ్ గానే ప్రజెంట్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. దాంతో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా అప్కమింగ్ మూవీని మాత్రం కింగ్ సైజులో పెద్దగానే చేస్తున్నారు. అలా ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా భారీగానే తెరకెక్కబోతోంది. అసలు కింగ్ సైజ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజమౌళి 500 కోట్లకు పైగా బడ్జెట్తో హాలీవుడ్ స్టార్ కాస్ట్ టెక్నీషియన్స్ తో గ్రాండ్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సినిమాలో ఇప్పటి వరకు లేనంత గ్రాండ్ ఇయర్ బడ్జెట్ తో ప్రెస్టీజియస్ గా సినిమాని తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. అసలు భారీ బడ్జెట్ సినిమాలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది ప్రభాసే. పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ తో జనాన్ని ఆకట్టుకున్న ప్రభాస్ కూడా తన అప్కమింగ్ మూవీస్ అన్నింటినీ అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాతో పాటు కల్కి సినిమా చేస్తున్నారు. కల్కి కూడా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు చేయని బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న కల్కి ప్రభాస్ కెరియర్ లో సైఫై మూవీగా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఫస్ట్ పార్ట్ తో 400 కోట్లు కలెక్ట్ చేసిన బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ ని కూడా గ్రాప్ చేశాడు. దాంతో పుష్ప 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలన్నీ అందుకోవాలంటే బడ్జెట్ తో పాటు మేకింగ్, స్టార్ కాస్ట్, స్టోరీ అంతా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే దాదాపు 400 కోట్ల బడ్జెట్ తోనే పుష్ప 2ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ అండ్ టీం. పుష్పతో తన కలెక్షన్ స్టామినాని ప్రూవ్ చేసుకున్న బన్నీ పుష్ప 2తో 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే రాబోతున్న పుష్ప 2 డెఫినెట్లీ కింగ్ సైజ్ మూవీగానే చూస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి డైరెక్షన్ లో చేసిన RRR తో గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు ఎన్టీఆర్. అయితే ఈ క్రెడిట్ లో సగం రాజమౌళిదే అంటారు. మరి ఈ ట్యాగ్ తీసేసి సోలోగా ఎన్టీఆర్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలంటే సాలిడ్ సినిమా పడాలి. అలాంటి సినిమానే దేవరాగా ప్లాన్ చేస్తున్నారు. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 2 పార్టులుగా రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమా రేంజ్ ను పెంచేసింది. దీంతో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమా మీద ఆడియన్స్ లో క్రేజ్ తో పాటు స్కేల్ కూడా పెరిగిపోయింది. దీంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన వీడియో సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఈ అంచనాలను రీచ్ అయ్యి ఎన్టీఆర్ కింగ్ సైజ్ సక్సెస్ అందుకొని సోలోగా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. గ్రాండ్ ఇయర్ కి, భారీ మేకింగ్ కి సౌత్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన శంకర్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. RRR తర్వాత చరణ్ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. RRR తప్పించినా అసలు 1000 కోట్లకు మించి బడ్జెట్ తో సినిమాలు కూడా చేయలేదు చరణ్. అలాంటిది ఇప్పుడు శంకర్ తో చేస్తున్న సినిమా మాత్రం కింగ్ సైజ్ లో తెరకెక్కుతోంది. 150 కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ తో చరణ్ సోలోగా భారీ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇలా అప్కమింగ్ డేస్ లో స్టార్ హీరోల పెద్ద సినిమాలతో కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నారు జనాలు. లవ్ స్టోరీల్లో అవే పాటలు, అదే రొమాన్స్, అదే డ్రామా. యాక్షన్ సినిమాల్లో అదే ఫైట్లు, అదే మాస్ డ్రామా, ఎలివేషన్. ఎన్నాళ్ళని రొటీన్ సినిమాలు చూస్తారు ఆడియన్స్. అందుకే ఈసారి స్పిరిచువల్ బాట పట్టారు స్టార్లు. భక్తితో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవటం కష్టమైపోతోంది మేకర్స్ కి. స్టార్ హీరోల నుంచి అప్కమింగ్ హీరోల వరకు స్పిరిచువల్ టచ్ ఇస్తూ స్క్రీన్ మీద కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. లేటెస్ట్ గా హనుమాన్ ఈ రూట్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హీరోగా ఇంకా లైమ్ లైట్ లోకి రాని తేజ హనుమాన్ తో ఏకంగా 200 కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ సక్సెస్ అందుకున్నారు. మైథాలజీకి మోడర్న్ టచ్ ఇచ్చి హనుమాన్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా థియేటర్లో హౌస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు యాక్షన్ ఎంటర్టైనర్లు, లవ్ స్టోరీలు, కమర్షియల్ కంటెంట్ తో పాటు అన్ని జానర్లు టచ్ చేసిన మెగాస్టార్ ఈసారి స్పిరిచువల్ గా అదరగొట్టబోతున్నారు. వశిష్ఠతో చిరంజీవి చేస్తోన్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబరలో కూడా స్పిరిచువల్ టచ్ ఇస్తున్నారు. స్పెషల్లీ హనుమాన్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ కావడంతో హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో కాన్సెప్ట్ ఉండబోతున్నట్లు ఆల్రెడీ టైటిల్ టీజర్లోనే రివీల్ చేసింది టీం.
బేసిక్ గా హనుమంతుడి భక్తుడైన చిరంజీవి విశ్వంభరలో ఎలా కనిపించబోతున్నారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత చేసిన స్పైతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అందుకే మళ్లీ తన అప్కమింగ్ మూవీ కోసం దేవుణ్ణే నమ్ముకున్నారు. నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోంది స్వయంభూ మూవీ. సంయుక్త మీనన్ హీరోయిన్ గా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ పిరియాడిక్ యాక్షన్ సినిమాలో నిఖిల్ హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నాడని అనౌన్స్ చేసింది టీం. 1000 ఏళ్ల క్రితం తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే రాజుగా నిఖిల్ పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఇలా టాలీవుడ్ లో ప్రస్తుతం స్పిరిచువల్ టచ్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హీరోలు. ఏ అవార్డు ఫంక్షన్ లోనో ఏదైనా ఈవెంట్ అయితేనే తప్ప స్టార్లని ఒక్కచోట చూడడం కుదరదు. కానీ ఈ సోమవారం అయోధ్యలో గ్రాండ్ గా జరిగిన రాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి తారాలోకం తరలివచ్చింది. రామ్లల్లా సేవలో తరించింది. మరి అయోధ్యకి వెళ్లిన స్టార్లెవరో మనము చూద్దాం. ఎంత బిజీగా ఉన్నా షూటింగుల్ని సినిమాల్ని పక్కన పెట్టి అందరూ ఆ రాముణ్ణి చూడ్డానికి వెళ్లారు. ఏదో పెద్ద ఈవెంట్ అయితే తప్ప అందరూ ఒకచోట కలవరు స్టార్లు. అలాంటిది అయోధ్య రామాలయంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ట్రెడిషనల్ వేలో వచ్చి సందడి చేశారు స్టార్లు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ఆలియా భట్ వరకు సౌత్ టు నార్త్ చాలా మంది స్టార్లు రాముణ్ణి చూడ్డానికొచ్చారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి చిరంజీవి ఫ్యామిలీతో పాటు చరణ్ అటెండ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చిరంజీవి అయోధ్య కార్యక్రమానికి వెళ్లారు. చిరంజీవి ఆంజనేయుడి భక్తుడు కావటంతో ఇంకాస్త ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రాం మొత్తం శ్రద్ధగా టైం స్పెండ్ చేశారు. టాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవానికి అటెండ్ అయ్యారు. బీజేపీకి సంబంధం లేకుండా మోదీని అభిమానించే పవన్ కళ్యాణ్ అక్కడ్నుంచి స్పెషల్ ఇన్వైటీగా వెళ్లారు. కారులో వెళ్లేటప్పుడే సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్ కళ్యాణ్. తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అయోధ్య రామాలయ కార్యక్రమానికొచ్చారు. ఏమాత్రం హడావిడి లేకుండా సింపుల్ గా ఈ ప్రోగ్రాం కి అటెండ్ అయ్యారు. మరోవైపు కన్నడ నుంచి కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా భార్యతో కలిసి అయోధ్య కార్యక్రమానికి వెళ్లారు. బాలీవుడ్ నుంచి ఎక్కువ మంది స్టార్లు అయోధ్యలో సందడి చేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కార్యక్రమం అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత గ్యాలరీలో తిరుగుతూ అమితాబ్, అభిషేక్ ని పలకరించారు మోదీ. యంగ్ స్టార్స్ రణబీర్, ఆలియా భట్, వికీ కౌశల్, కత్రినా కైఫ్ అయోధ్యలో ప్రోగ్రాం కి అటెండ్ అయ్యారు. వీళ్లు నలుగురు ఒకేసారి కార్యక్రమానికి రావటంతో సందడిగా మారింది. వీళ్లతో పాటు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి, రోహిత్ శెట్టి కూడా ఈ కార్యక్రమానికొచ్చారు. ఇండియా వైడ్ గా ఎంతమంది స్టార్లొచ్చినా అందరి చూపు కంగనా రనౌత్ మీదే. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన కంగనా తంతు జరుగుతున్నంతసేపు జై శ్రీరామ్ అంటూ చిన్నపిల్లలా అరిచి సందడి చేసింది. ఇలా ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్లు అయోధ్యలో రాముని సేవలో సందడి చేశారు. మార్చ్ రిలీజ్ కి రెడీ అవుతున్న టిల్లు స్క్వేర్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన సుహాస్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అంటున్న అభినవ్. ట్రైలర్ తో అదరగొడుతున్న బూట్కట్ బాలరాజు. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలయ్య సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. బాబీ కాంబినేషన్ లో బాలకృష్ణ చేస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ షూటింగ్ నాంపల్లిలో జరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని, వివేకాత్రేయ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ గోషామహల్లో జరుగుతోంది. అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా షూటింగ్ ఉడిపిలో జరుగుతోంది. మోస్ట్ అవైటింగ్ మూవీ టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9 నుంచి పోస్ట్ పోన్ అయ్యి మార్చి రిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా టిల్లు మూవీకి సీక్వెల్ గా రాబోతుంది టిల్లు స్క్వేర్. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ సందర్భంగా కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ నగరానికి ఏమైంది నీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్స్ మూవీస్ లో కమెడియన్ గా పాపులర్ అయిన అభినవ్ గోమటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా తెరకెక్కుతోంది. ధన్రాజు స్వీయ దర్శకత్వంలో సముద్రకని లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా రామం రాఘవం. తండ్రి కొడుకులుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్లో శ్రీకోనిటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బూట్కట్ బాలరాజు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇనయా సుల్తానా, సుదర్శన్, మహేష్, రమేష్ లీడ్ రోల్స్ లో శివనాగు డైరెక్షన్ లో తెరకెక్కిన నటరత్నాలు సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో వివర్స్, ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.